దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పట్టణంలోని మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్, సెల్లార్స్ లోకి వరద నీరు వచ్చి చేరింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ల కింద భారీగా నీరు చేరిపోవడంతో నగరం ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు నెల్లూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రహదారులు నీట మునిగిపోయాయి. కొన్ని శివారు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఇక మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాపై భారీగా చూపిస్తోంది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్నాను. ఇది నెల్లూరు నగర నడిబొడ్డులో ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. దీంతో ప్రస్తుతం మోటార్ల సాయంతో వాటర్ని అయితే కొంత బయటికి తరలించారు. అయితే తరలించిన తర్వాత కూడా రాకపోకలకి అంతరాయం అయితే తీవ్రంగా ఉంది. ఇప్పటికే లోపలంతా కూడా భారీ ఎత్తున వర్షపు నీరు స్టాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి, రామలింగాపురం, ఆత్మూరు బస్టాండ్, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్లు అన్నిటి వద్ద కూడా వాటర్ని బయటికి పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరొక వైపు అయ్యప్ప గుడి దగ్గర నుంచి జాతీయ రహదారికి వెళ్ళేటటువంటి మార్గం పూర్తిగా క్లోజ్ అయింది. అక్కడ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడంతో చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాహనాలని దారి మళ్లింపులు కూడా అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం మహాబలిపురం వద్ద ఏదైతే దిత్వా తుఫాను కూడా తీవ్ర వాయుగుండంగా బలహీనపడి అక్కడ తీరం దాటుతుండటంతో అటు చెన్నైకి సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. పుదుచ్చేరిలో కూడా ఈ ప్రభావం భారీగా చూపిస్తుంది. దాదాపు రాబోయేటటువంటి 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు, అదేవిధంగా కొన్ని జిల్లాలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలపైన ఎఫెక్ట్ చూపిస్తుండడంతో ప్రజలు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఒక ఎత్తుగా ఉంటే నెల్లూరు నగరంలో పరిస్థితి అధ్వానంగా మారింది చెప్పుకోవచ్చు. ఏకదాటిగా 10 గంటల సమయం పాటు ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురియడంతో ఆయా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగర శివారు ప్రాంతాలైనటువంటి వైఎస్ఆర్ నగర్ కావచ్చు, శ్రామిక నగర్ కావచ్చు, అదేవిధంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితి. తక్షణ సహాయక చర్యలకైతే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కమిషనర్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోయే అవకాశం కల్పిస్తోంది. మొన్న వచ్చినటువంటి మెంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కొంత రైతాంగానికి ఆశలు చిగురించాయి. ఎందుకంటే రబీ సీజన్ కోతలకు గురవడం, ఒకసారిగా మరొక సీజన్కి ఖరీఫ్కి సంబంధించి దానికి రైతులు వరి నాట్లు వేసుకునేటటువంటి ప్రయత్నం చేయడంతో అప్పట్లో ఆ తుఫాను కొంత రైతాంగానికి రిలీఫ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు వరి నాట్లు వేసుకోవడం, ప్రస్తుతం అవి మొలకలెత్తుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వచ్చినటువంటి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం రైతాంగానికి తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది. మొన్న వచ్చినటువంటి తుఫాన్ నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు, అదేవిధంగా నదుల వద్ద కూడా ఫుల్గా వాటర్ స్టాక్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఒకేసారి ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా కురిసినటువంటి వర్షం నేపథ్యంలో ఈ వాగులు, వంకల్లో మరింత వాటర్ స్టాక్ ఎక్కువగా అయిపోవడం, కొన్ని చోట్ల కట్టలు తెగిపోయి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడంతో ప్రజలైతే తీవ్ర అగచాట్లు పడుతున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తం అయినప్పటికీ కూడా ఇటు రాత్రి వచ్చినటువంటి వర్షం మాత్రం చెప్పలేని వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తుఫాను తన దిశను మార్చుకుంది. తీరం దాటేటటువంటి సమయంలో తూర్పు, అదేవిధంగా ఉత్తరపు వైపు ప్రయాణం సాగించాల్సినటువంటి తుఫాను ఏదైతే తీరం దాటేటటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా వాయువ్య దిశకి మార్చుకోవడంతో ఏకదాటిగా వర్షం కురిసి ఈ ఎఫెక్ట్ అయితే జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పడింది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే తుఫాన్ ఎఫెక్ట్ ఇంకొక 48 గంటల వరకు తమిళనాడుతో పాటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి, ఇటు అన్నమయ్య, ఇతర జిల్లాలపైన ఉండే అవకాశం ఉండడంతో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా సూచనలు అయితే జారీ చేసిన పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇది దిత్వా తుఫాన్లో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.